క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మీకందరికీ ముందుగా ఉత్థాన క్రీస్తు పండగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఈరోజు యావత్ కథోలిక శ్రీసభ ఈ గొప్ప పండగ చేసుకుంటుంది. పునరుత్థాన మహోత్సవాన్ని చేసుకుంటుంది. చరిత్రలో కనీవిని ఎరుగనటువంటి సంఘటన ఇది. చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడూ కూడా జరగనటువంటి సంఘటన ఇది. ఈరోజు మనం వాక్యాన్ని పరిశీలిస్తే యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనము నుండి, ఆదివారము తెలతెలవారక ముందే మగ్దలేన మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి సమాధి మీద రాతి తీసివేయబడి ఉండుట చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు వెళ్ళి యేసు ప్రేమించిన మరి యొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకొని పోయి వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి. ఆయన 6 అడుగుల ఆజానుబాహుడు. మొన్న ఈ మధ్యలో నేను ఒక పుస్తకంలో చదివా. ఆయన ఎత్తు అంట నిజమో కాదు తెలియదు, బట్ అనుకోవచ్చు. ఏముంది అక్కడ? 5 feet 11 inches అంటండి, ఆల్మోస్ట్ 6 feet అంటండి. ఆయన బరువు ఎంతో తెలుసా? 85 kgs అంట. చాలా బలమైనటువంటి మనిషి. మనం పాట పాడుకుంటాం కదా, 10,000లో అతి సుందరుడు. ఎవరైనా 10,000లో అతి సుందరుడు. ప్రియులారా, ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, మగ్దలా మరియమ్మ సమాధిని చూచింది, ఖాళీ సమాధి. యేసు ప్రభు ఉత్థానుడయ్యాడని నమ్మలేకపోయింది. తరువాత పేతురు గారు, యేసు ప్రభు ప్రేమించిన శిష్యుడు కూడా సమాధి దగ్గరికి వచ్చారు. వాళ్ళు కూడా నమ్మలేకపోయారు. సమాధి దగ్గరికి వచ్చారు, రాయి దొర్లించి ఉండటం చూశారు, కానీ నమ్మలేకపోయారు. ఏంటి ఇందులో ఉన్న మహత్యం? ఏంటి ఇందులో ఉన్న మర్మం అంటే, మీకందరికీ ఒక ఉదాహరణ చెప్తాను. ఒక కుటుంబంలో ఒక తల్లి కుమారుడు ఉన్నారు. ఆ కుమారుడు బాగా చదువుకొని పెరిగాడు, పెద్దయ్యాడు, చాలా దృఢకాయుడు, బలకాయుడు అయ్యాడు. అయిన తర్వాత ఆర్మీ సైన్యంలో చేరాడు. ఎక్కడ చేరాడు? సైన్యంలో చేరాడు. చేరిన తర్వాత ఒక 4-5 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసిన తర్వాత యుద్ధం వచ్చింది. ఏమొచ్చింది? యుద్ధం వచ్చింది. ఆ యుద్ధంలో 4-5 రోజులు ఆగిన తర్వాత భీకరంగా పోరాటం జరుగుతున్న సమయంలో ఈ తల్లికి ఫోన్ వచ్చింది. ఏమిటి ఫోన్ వచ్చింది? అమ్మా, నీ కుమారుడు చనిపోయాడు అని చెప్పి, ఆ కుమారుడు ఆ యుద్ధం చేస్తూ ఉండగా అతని మీద బాంబు పడింది. అతని ముఖం కానీ అతని శరీరం కానీ ఏమీ కూడా దొరకలేదు. కొన్ని మాంసపు ముద్దలు మాత్రమే దొరికాయి. దాన్ని మూటగట్టి మీకు పంపిస్తున్నామని చెప్పారు. ఆ తల్లి భయంకరంగా ఆ కుమారుడి కోసం ఏడ్చింది. సమాధి చేసింది, అందరినీ పిలుచుకుంది, అందరికీ భోజనాలు పెట్టింది. తన కుమారుడు యొక్క ఆత్మకు శాంతి జరగాలని, తన కుమారుడు చనిపోయాడని ఏడుస్తూ ఉంది. సడన్గా ఒక రోజున ఒక 4-5 నెలలు ఆగిన తర్వాత, అమ్మా, మేము తప్పు చేశాం, నీ కుమారుడు చనిపోలేదమ్మా, నీ కుమారుడు సుభిక్షంగా బ్రతికే ఉన్నాడమ్మా, నీ కుమారుడు బ్రతికే ఉన్నాడు అని చెబితే ఈ తల్లి ఆనందం లేదు. ఈ తల్లిలో ఆనందం లేదు, సంతోషం లేదు. ఆ దుఃఖంలోనే ఉండిపోయింది, నమ్మలేకపోయింది. ఏం చేసిందండి? ఎందుకంటే ఆ కుమారుడి కోసం అంత్యక్రియలు చేసింది, ఆ కుమారుడి కోసం సమాధి కార్యక్రమం చేసింది, ఆ కుమారుడి కోసం బంధువులు మిత్రులు అందరిని పిలిచింది. నా కుమారుడు నిజంగానే చనిపోయాడు అని నమ్మింది. ఇప్పుడు సడన్గా నీ కుమారుడు బ్రతికే ఉన్నాడమ్మా అంటే నమ్మలేకపోయింది.
కుమారుడు స్వయంగా తన కళ్ళెదురుగా వచ్చాడు, కానీ మారిపోయాడండి. మారిపోయి ఉన్నాడు. 4-5 సంవత్సరాలు కదండి యుద్ధానికి వెళ్ళి ఆ సైన్యంలో చేరి మారిపోయాడు. నమ్మలేకపోయింది మొదటిగా. ఆ తరువాత నిదానంగా నిర్ధారించుకొని ఒక్కసారిగా ఒక పిచ్చి తల్లిలాగా గంతులేయటం మొదలుపెట్టింది. ఊళ్ళో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పటం ప్రారంభించింది, నా కుమారుడు బతికాడో, నా కుమారుడు చచ్చిపోలా. ఎప్పుడు? నమ్మకం కుదిరిన తర్వాత. నమ్మకం కుదిరిన తర్వాత. ప్రియులారా, అంతెందుకండి, ఒక చిన్న పిల్లవాడి దగ్గరికి వెళ్ళి చాక్లెట్ ఇత్తా తీసుకో, ఏమి లేదు, చాక్లెట్ ఇత్తా తీసుకో అనగానే ఆశపడి దగ్గరకు వస్తాడు, అవునా కాదా? ఏమి లేదు చేతిలో. మూడోసారి చాక్లెట్ ఇత్తా తీసుకుంటే అందులో ఏం లేదు, నేను నమ్మను పో అంటాడు. ఇది మానవ నైజం. ఎందుకు శిష్యులు నమ్మలేకపోయారు? ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్. వాట్ ఈస్ హ్యూమన్ నేచర్? Right in front of their eyes, Jesus had carried the cross. He suffered, he died, and through Arimathai Joseph they buried him with their own hands, isn't it? వాళ్ళ చేతులతోటి వాళ్ళే సమాధి చేశారు. ఆ శరీరాన్ని సమాధి చేశారు. ఇప్పుడు యేసు ప్రభు సమాధిలో కనబడకపోతే ఏమనుకోవాలి వాళ్ళు? దానికంటే ఎక్కువగా, దయచేసి గమనించండి, దానికంటే ఎక్కువగా సృష్టి ఆరంభము నుండి యేసు ప్రభు సమయం వరకు కూడా మరణించినటువంటి వాడు ఎవ్వరూ కూడా తనంతట తానుగా జీవంతో లేచినటువంటి వాడు ఎవ్వడూ కూడా లేడు. వాళ్ళకి తెలియదు. చచ్చిపోయినటువంటి వాడు జీవంతో లేస్తాడని ఎలా నమ్ముతారు వాళ్ళు? నమ్మటం కష్టం. ఈ రోజున 2024 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ కూర్చొని దివ్యబలి పూజలో పాల్గొంటా, వాక్యాన్ని ఆలకించుకుంటా, యేసు ప్రభు లేచాడు అంటే నమ్ముతాం. ఎందుకంటే ఇది మనం చిన్నప్పటి నుంచి చదువుకున్నాం బైబిల్ గ్రంథంలో. వీ హ్యావ్ రెడ్ ఇట్ hundreds and thousands of times. We have heard it thousands of times. So it is ordinary for us. Jesus is risen, isn't it? కదా? మనకి ఓకే లేచాడు అనుకుంటాం. కానీ మొట్టమొదటిసారిగా వాళ్ళ జీవితంలో చనిపోయినట్టు ఒక వ్యక్తి లేచాడు అంటే ఎలా నమ్మాలి? కుదురుద్దా? కుదురుతుందండి? అమ్మా నీ పేరేందమ్మా? నిర్మల. ఉదాహరణకి నిర్మల ఇక్కడ ఉంటుంది. నిర్మల ఒక్కసారే భారతదేశానికి ప్రెసిడెంట్ అయ్యింది అనే వార్త విన్నారు మీరు. భారతదేశానికి అమ్మ ఇందిరాగాంధీ లాగానే ఉన్నావు అమ్మ, భారతదేశానికి ప్రెసిడెంట్ అయ్యిందని అని సడన్గా వార్త వచ్చింది మీకు. 2 రోజులు ఇంటికి సెలవులకు వెళ్ళిందండి కొడుకుని చూసుకోవటానికి. చదువుతున్నాడా? కొడుకుని చూసుకోవడానికి ఇంటికి వెళ్ళింది. సడన్గా వార్త వచ్చింది. ఏమని? నిర్మల ఏమైంది? భారతదేశానికి ప్రెసిడెంట్ని చేశారు. నమ్ముతారా మీరు? నమ్మలేమండి. నిజం ఒప్పుకుందాం. ఏం చేస్తాం? మొదట ఏం చేస్తాం? నమ్మలేం. కానీ నిజంగా ఏది అసాధ్యం కాదండి. ఆమె కూడా భారతదేశ పౌరురాలే, ఆమెకు హక్కుంది. ఇది అసాధ్యమా? కష్టం కావచ్చు అండి, అసాధ్యం మాత్రం ఎవరైనా అనుకోవచ్చు. మన భారతదేశ ప్రెసిడెంట్ ఎవరు? ముర్మురే. ఎవరు? ద్రౌపది గారు. ఆమె ప్రెసిడెంట్ అయితే ఎవరు అనుకోలేదండి అసలు. ఎక్కడో మారుమూల ఆమె గ్రామం తెలుసా? క్షమించండి మాట చెప్తున్నా, ఆమె ప్రెసిడెంట్ అయ్యేదాకా ఆమె గ్రామానికి కరెంట్ లేదండి. దేర్ వాస్ నో పవర్ ఇన్ హర్ విలేజ్. ఆమె ప్రెసిడెంట్ అయిన తర్వాత హడావుడిగా గ్రామానికి కరెంట్ ఇచ్చారంటండి. అంత పేద గ్రామం నుంచి వచ్చింది. ఎస్. అంశంలోకి వస్తే మీరందరూ ఏమన్నారు? నిర్మల ప్రెసిడెంట్ అయింది. ప్రెసిడెంట్ ఎందుకండి? అంతెందుకు, ఒక స్కూలుకి ప్రిన్సిపల్ అయింది అని అన్నారనుకో, అంత ఈజీ కాదు, అవునా కాదా? అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దాన్ని యేసుప్రభు ఉత్థానాన్ని పోల్చలేమండి. కానీ ఎందుకు చెప్తున్నానంటే దానిని ఇంతకుముందు ఎవరు జీవంతో లేవలేదు కదా, ఎలా నమ్మేది? అర్థమైందా? హౌ టు బిలీవ్? బికాస్ సో ఫార్ నోబడీ ఈజ్ రిజన్ ఫ్రమ్ ద డెడ్. న్యాచురల్, సహజం అండి.
ఇంతకుముందు ఎవరూ కూడా లేవలేదు కాబట్టి నమ్మటం అంత సులభం కాదండి. కాబట్టి వాళ్ళు నమ్మలేకపోయారు. కానీ ప్రియులారా, ఆవిడ నిజంగానే స్కూల్ ప్రిన్సిపల్ అయిపోయి ఏదో ఒక అద్భుతం జరిగి ఆ రీతిగా ఆమె సీట్లో కూర్చున్నప్పుడు మీరు అందరూ ఆమెని కంగ్రాలేట్ చేయడానికి, బొకేలు ఇవ్వడానికి, దండలు వేయటానికి, శాలువాలు కప్పడానికి వెళ్ళారనుకో, అప్పుడు నమ్ముతారా లేదా? అప్పుడు నమ్ముతాం. ప్రియులారా, క్రీస్తు ప్రభు ఉత్థానం అనేటువంటిది సృష్టిలో జరిగినటువంటి ఒక అద్భుతం కాదండి, ఏకైక కార్యం. ప్రియులారా, ఏకైక కార్యం. మనం ఈ రోజున మానవులంగా శిష్యులు మగ్దలా మరియమ్మ యొక్క ప్రవర్తనని అర్థం చేసుకోవాలి. వాళ్ళు నమ్మలేకపోయారు. కాబట్టే యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? మరణించిన తర్వాత వెంటనే పరలోకానికి వెళ్ళిపోయాడా? ఎందుకని వెళ్ళలా? వాళ్ళ విశ్వాసాన్ని ఏం చేశాడు? బలపరిచాడు. నేను నిజంగా లేచాను. ఈరోజు వాక్యములో యేసు ప్రభు లేచిన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయములో మగ్దలా మరియమ్మ, పేతురు, అదేవిధంగా యోహాను, వీళ్ళు ముగ్గురు వెళ్ళారు. కానీ భయపడ్డారు. ఎలా సాధ్యం? ఎలా అయింది? వాక్యాన్ని చదువుకుంటే యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. వాళ్ళిద్దరు కూడా, శిష్యులిద్దరు కూడా సమాధి దగ్గరికి వెళ్ళారు. దాని లోపల చూచారు. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడి ఉండుట చూచెను, కానికి లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడి ఉన్న నార వస్త్రములను, ఆయనకి తలకు కట్టినటువంటి తుండుగుడ్డను అచ్చట చూచెను. ఆ తుండుగుడ్డ నారవస్త్రములతో పాటు కాక విడిగా చుట్టి ఉంచబడెను. సమాధి వద్దకు మొదట వచ్చినటి శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మెను. అప్పుడు నమ్మాడు. మొదట నమ్మలా. మగ్దలా మరియమ్మ నమ్మలా. యూదుల సంప్రదాయం ప్రకారం మనిషి మరణించిన తరువాత ఆ శరీరానికి ఆ సమాధిలో ఎంబామింగ్, మరణించిన వెంటనే చేస్తారు, తర్వాత ఒక రోజు కానీ 2 రోజుల తర్వాత కానీ మళ్ళీ ఎంబామింగ్, ఆ అత్తరులు పోస్తారండి, తైలాలు పోస్తారండి. వాళ్ళ సంప్రదాయం అది. శరీరం మంచిగా ఉంటే వాళ్ళ యొక్క సమాధులు ఎలాగా ఉంటాయి అంటే ఒక గుహలాగా ఉంటుంది, దాని మీద ఒక రాయి వేస్తారంతే. ఆ రోజుల యొక్క సంప్రదాయం. నేను యెరూషలేముకు వెళ్ళాను, అక్కడ చూశాను కొన్ని వేల, ఆ యెరూషలేము గోడ ప్రక్కనే కొన్ని వేల లక్షల సమాధులు ఉంటాయి, యూదుల సమాధులు. కొన్ని జర్మనీలో చనిపోయినటువంటి వాళ్ళ సమాధులు కూడా అక్కడ ఉంటాయి, యూదుల సమాధులు. ఎందుకంటే వాళ్ళ యొక్క కోరిక ఏంటంటే ఆ జడ్జిమెంట్ రోజున దేవుడంట ఆ యెరూషలేము నగరానికి వచ్చి అక్కడ న్యాయ తీర్పు చేస్తాడంటండి. వాళ్ళ విశ్వాసం. వీడియోలో పెట్టాను నేను ఆల్రెడీ, మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుందండి. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు వీడియో తీసి పెట్టాను. కొన్ని లక్షల సమాధులు అండి అక్కడ. రాయిని తీస్తే చాలు వాళ్ళకి, అది వాళ్ళ పద్ధతి. ఈ మగ్దలా మరియమ్మ యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళింది, సమాధి దగ్గరికి వెళ్ళింది, ఆయన దగ్గర కొద్దిసేపు ఉండాలనుకునే కోరికతో వెళ్ళింది. అయితే వినండి మాట దయచేసి. వీళ్ళు చనిపోయిన యేసు ప్రభువు కోసం చూస్తున్నారు, కానీ ఉత్థానుడైన యేసు ప్రభువు కోసం చూడటంలా. చనిపోయిన యేసు ప్రభువు కోసం చూస్తున్నారు, ఉత్థానుడైన యేసు ప్రభువు కోసం చూడతల్లా. వీళ్ళ మైండ్లో ఏముంది? యేసు ప్రభు శ్రమలు పొందాడు, యేసు ప్రభు సిలువను మోసాడు, యేసు ప్రభు మరణించాడు, సమాధిలో పెట్టాం, సమాధిలో ఉంటాడు. ఇదే వీళ్ళ తలపుల్లో గిర్రం తిరుగుతూ ఉందండి. వీళ్ళ మైండ్లో అదే ఉంది. ఇంకా వాళ్ళు ఆ బాధలో, ఆ వేదనలో, ఆ కన్నీటిలో యేసు ప్రభు చెప్పిన మాటలు సరిగా జ్ఞాపకం రాలా వాళ్ళ బుర్రలకి సరిగా. విచారణ ఫాదర్ గారు అనౌన్స్ చేశారు. ఏమని? ప్రియమైనటి క్రైస్తవులారా, మీరందరూ కూడా
ఈరోజు ఈస్టర్ పండుగ చేసుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, 2 గంటలకల్లా అంతా అయిపోద్ది. పూజ, ఆరాధన, సాంగ్యాలన్నీ కూడా అయిపోతాయి. మన విచారణ గురి అనౌన్స్ చేశాడు. ఒక ఫ్యామిలీ ఇంట్లో బాగా కష్టాలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా నీట్గా 2 గంటలకల్లా గుడికొచ్చారు. ఎన్ని గంటలకల్లా గుడికొచ్చారు? 2 గంటలకల్లా గుడికొచ్చారు. రాత్రి అర్ధరాత్రి. ఏమన్నా ఉంటుందా? అందరు గుళ్ళో నుంచి బయటకు వస్తున్నారు. అందరు గుళ్ళో నుంచి బయటకు వస్తున్నారు. ఇదేంటి అందరు గుళ్ళో నుంచి బయటకు వస్తున్నారు? ఫాదర్ గారు రాత్రి 2 గంటలకు ఖచ్చితంగా అన్నారుగా. ఏం గుర్తుపెట్టుకున్నారు వీళ్ళు? ఏం గుర్తుపెట్టుకున్నారు? 2 గంటలకు ఖచ్చితంగా అని అన్నారు కదా, అదే గుర్తుంది వీళ్ళకే. మనం ఈ రోజున శిష్యులను అర్థం చేసుకోవాలండి. 2 గంటల గుర్తు, ఆ 2 గంటల గుర్తుంది. కానీ ఫాదర్ గారు ఏమన్నారు? 2 గంటలకల్లా అంతా అది వీళ్ళ బాధల్లో గుర్తుపెట్టుకోలేకపోయారు. వీళ్ళ బాధలలో వీళ్ళు గుర్తుపెట్టుకోలేకపోయారు. కాబట్టి ప్రియులారా, శిష్యులు కూడా అలాగనే ఆ మరణాన్నే జ్ఞాపకం ఉంచుకున్నారు, కానీ ఆయన అంతకు ముందు చెప్పిన మాటలు మరిచిపోయారు. లూకాసు వార్త 24వ అధ్యాయము. లూకాసు వార్త 24వ అధ్యాయములో ఏమంటున్నారండి? దేవుని యొక్క దూత సమాధి దగ్గరకు వచ్చినట్టు వారితో 5వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. వారు భయపడి తలలు వంచి సాగిలపడగా ఆ దేవదూతలు వారితో, మీరు సజీవుడైన వానిని మృతులలో ఎలా వెతుకుచున్నారు? చాలా ఇంపార్టెంట్ మాట అండి. ఏమంటున్నారు? సజీవుడయ్యాడు కదా ఆయన, సజీవుడైనటువంటి వారిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? మీరు జీవంతో లేచిన యేసు ప్రభువును వెతుకుతున్నారా? సమాధిలో ఉన్న యేసు ప్రభువును వెతుకుతున్నారా? వాళ్ళు ఎవరిని వెతుకుతున్నారు? సమాధిలో ఉన్నట్టు యేసు ప్రభువును వెతుకుతున్నారు. కానీ యేసు ప్రభు జీవంతో లేచాడు. యేసు ప్రభు జీవంతో లేచిన దేవుణ్ణి సమాధిలో వెతికితే ఎలాగా? సమాధిలో వెతికితే ఆయన జీవంతో లేచాడు కాబట్టి జీవం ఉన్న దేవుణ్ణి మనం వెతకాలి. ఎవరి కోసం మనం వెతకాలి ఈ రోజున? ఉత్థానుడైన ప్రభువు కోసం వెతకాలి. చనిపోయినటువంటి ప్రభువు కాదు. ఆయన చనిపోవాలా, ఆయన జీవంతో లేచాడు. ఆయన చెప్పాడు కదా. ప్రియులారా, అందుకే యేసు ప్రభు ఏం చేశాడో తెలుసా? 40 రోజుల పాటు వారితో ఉండి వారి విశ్వాసాన్ని బలపరిచాడు. వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. చాలా చక్కటి మాట అక్కడ ఉంటుందండి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువు చేసుకున్నాడు. ఎన్ని రోజులు ఉన్నాడంటే చనిపోయిన తర్వాత పరలోకానికి వెళ్లకుండా 40 రోజులు ఉన్నాడు. ఎందుకున్నాడు? ఉండాల్సిన అవసరం ఏంటి? ఇదిగో వెళ్ళారు, సమాధిని చూశారు, ఏడుస్తున్నారు కూర్చొని. యేసు ప్రభు కనబడలా. కాబట్టి ప్రభువు కనబడ్డాడండి వాళ్ళకి. కాకమ్మ కథలు కాదు, కబుర్లు కాదు, ఆ సజీవుడైన దేవుడు వాళ్ళకు కనబడ్డాడు. ఆ తరువాత ఈ మగ్దలా మరియమ్మ అక్కడ కూర్చొని ఏడుస్తుంటే యేసు ప్రభు వచ్చి ఏమన్నాడు? మరియా అన్నాడు. ఏమన్నాడు? మరియా అని పిలవగానే అప్పుడు మగ్దలా మరియమ్మ సంతోషంతో, ఆనందంతో, ఆయన తోటమాలి అనుకున్నట్టు మరియమ్మ వెంటనే వెళ్ళి ఆయన పాదాల మీద పడి రబ్బూనీ అని కేక పెట్టింది. అప్పుడు నిర్ధారణ వచ్చింది. అప్పుడు ఏం చేసిందో తెలుసా? కూర్చోలా నీరసంగా ఏం చేసిందంటండి? యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. మగ్దలా మరియమ్మ వెళ్ళి శిష్యులతో, నేను ప్రభువును చూచి తిని, ఐ హావ్ సీన్ ద లార్డ్. ఏం చెప్పిందండి అప్పుడు? అంతకుముందు ఏం చెప్పింది? ప్రభువుని ఎవరు ఎత్తుకొని పోయారు. చూడండి, మార్పు చూడండి.
ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు కాడి నుంచి ఎలా మారింది ఆవిడ మనస్తత్వం? నేను ప్రభువుని నా కళ్ళారా చూచాను. మొదట ఆ కంగారులో ఉంది, ఆ టెన్షన్లో ఉంది, ఆ భయంలో ఉంది, నమ్మలేకపోయింది. ప్రభువే స్వయంగా తల్లి దగ్గరికి వచ్చి తాను ఉత్థానుడయ్యాడు అని కనబడగానే, తనతో మాట్లాడగానే నమ్మింది, విశ్వసించింది. విశ్వసించి దుప్పట కప్పుకొని నిద్రపోల. విశ్వసించి ఏం చేసింది? పరిగెట్టింది. ఏం చేసింది? పరిగెట్టింది. పరిగెట్టి శిష్యులతోటి నేను ప్రభువును చూచాను. ఐ హావ్ సీన్ ద లార్డ్, ఐ హావ్ సీన్ ద లార్డ్. ఎందుకు ప్రభు 40 దినాల పాటు ఉన్నాడు అంటే వారి విశ్వాసాన్ని ఏం చేశాడంట? బలపరిచాడు. ఆయన సజీవుడిగా లేచాడని నిరూపించుకున్నాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 23వ వచనములో యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు లేచిన తర్వాత తాను సజీవుడనని వారికి పలు విధములుగా రుజువు చేసుకున్నాడు, చూపించుకున్నాడు, నేను లేచానని. నీవు నేను ఈ రోజున చెయ్యవలసిన కార్యం ఒక్కటే. ఏమిటి అంటే ఆయన సజీవుడిగా లేచాడు అని విశ్వసించాలి. ఆయన త్రిత్వములో రెండవ వ్యక్తి ఆయన దేవుడు అని నమ్మాలి. నమ్మిన దానిని మగ్దలా మరియమ్మ ఏ విధముగా, శిష్యులు ఏ విధముగా వెళ్ళి ప్రకటించారు కదా. ఏం చేశారు? మనం కూడా ప్రకటించాలి. మనం కూడా వెళ్ళి ఏం చేయాలి? ప్రకటించాలి. దేవుని యొక్క దూతలు పలికింది అదే. మీరు వెళ్ళి చెప్పండి, ఆయన సజీవుడే లేచాడని చెప్పండి. క్రైస్తవులతో వచ్చిన గొడవ ఏంటంటే నమ్ముతున్నాం, నోరు తెరవట్లా. భయం. నమ్ముతున్నాంగా నోరు తెరవటల్లా. ప్రభువుని విశ్వసించి ఉత్థాన క్రీస్తు యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందుకునే వరాన్ని మనకివ్వమని వేడుకుందాం. అదేవిధంగా ఆ ప్రభువు ప్రేమను గురించి 10 మందికి చెప్పే దీవెన మనకు ప్రసాదించమని వేడుకుందాం. తల్ల వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సజీవుడైనటువంటి మృత్యుంజయుడైన దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, మరణాన్ని గెలిచిన దేవా, సైతానుపై విజయాన్ని పొందినటువంటి విజయుడా, మృత్యుంజయుడా, మీకు స్తోత్రాలు, వందనాలు. నీ పునరుత్థాన మహోత్సవంలో పాల్గొంటూ ఉండగా ఈ దివ్య బలి పూజలో పాల్గొనని యొక్క వాక్యాన్ని ఆలకించిన దివ్య శరీర రక్తాలను స్వీకరించే గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన దేవా, మీకు స్తోత్రాలు. నీ ఉత్థానాన్ని గురించి మాకు బోధించిన దేవా, మీకు స్తోత్రాలు. మేమందరము కూడా నీవు ఉత్థానమయ్యావని బలముగా విశ్వసించి నమ్మి నీ ఉత్థాన ఆశీర్వాదాలను దీవెనలను మేము పొందుకునేలాగా మమ్మ దీవించండి నాయన. యేసురాజా, మేమందరము కూడా ప్రభువా, మేము పొందినటువంటి ఈ విశ్వాసాన్ని నీవు సజీవుడైన దేవుడవని, లోకాంత్యము వరకు సర్వదా మాతో ఉండేటువంటి వాడవని, మమ్ము దీవించువాడవు, మమ్మ ఆశీర్వదించువాడవు, మమ్మ ఎడబాయని దేవుడవని, విడువని ఎడబాయని దేవుడవని నమ్మి ధైర్యముగా నీకు సాక్షులముగా ఉండేటువంటి దీవెన మాకు దయచేయండి ప్రభువా. అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలందరికీ నీ గాయపడిన హస్తములతో ఉత్థాన స్వస్థతను ప్రసాదించండి. శాంతి సమాధానం అనే ఉత్థాన వరాలను మాకు దయచేయండి. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ కూడా దీవించమని మా ప్రభువు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి.